పొత్తులే కత్తులై అంటూ మునుగుతున్న టీడీపీ నవ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆగ్రహజాల్లో పొత్తుల కోసం వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతోంది. పొత్తుల పోటు గట్టిగా తగలడంతో సీనియర్ల సీట్లకు అధిష్టానం ఎసరబెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్లు బజార్కెక్కి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కి నేను అధిష్టానం చెప్పడంతో మా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు తెలిసింది. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి టికెట్ లేదని పార్టీ సంకేతాలు ఇచ్చి దీంతో ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజీనామాకు సిద్ధమవుతున్నారు. తన కాదని పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత జనసేనకు కేటాయించినట్టు పార్టీ సమాచారం ఇవ్వడంతో బుద్ధా వెంకన్న జలీల్ ఖాన్ ఎంకే బేగ్ కంగుతున్నారు. ఇప్పుడు ఈ సీట్ని బీజేపీ కోరుతున్నట్టు తెలియడంతో సీటుపై ఆశలు పెట్టుకుని జనసేన అధికార ప్రతినిధి పోతిని మహేష్కి షాక్ తగిలింది. అవినిగడ్డ సీటుని జనసేనకు కేటాయించడంతో మండల బుద్ధప్రసాద్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాగే బండారు సత్యనారాయణమూర్తి గట్టి షాక్ తగిలింది. పెందుర్తి సీట్ని జనసేనకు కేటాయించడంతో అట్లాగే పల్నాడు జిల్లాలో ఆశావహుల్ డీలా అంటూ ఓవరాల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సమస్యలన్నీ రాసుకొచ్చారు. వీళ్ళకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారి తెలుగుదేశంలోకి వెళ్ళి సీట్లు కూడా తీసుకున్నారు. అది రాయకుండా జాగ్రత్త పడింది సాక్షి.